హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే క్లాస్లో మనం హిందీ గ్రామర్లో కాల్ పైచారణ లాస్ట్ క్లాస్లో మీకు ఆల్రెడీ కాల్ అంటే ఏంటి, అది ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. సో ఈ క్లాస్లో మనం కాల పైచారణ అంటే కాల 3 టైప్స్ ఉంటుందని చెప్పాను. సో అందులో అవి 3 టైప్స్ భవిష్యత్ కాలు, వర్తమాన కాలు, భూతకాలు ఉంటాయని చెప్పాను. బట్ వాటిని గుర్తుపట్టడం ఎలా అంటే, ఇప్పుడు మనకి ఏది సెంటెన్స్ కనబడినా అది మనకు భూతకాలం అయిపోదు, ఏ సెంటెన్స్ చూసినా అది వర్తమాన కాలం అయిపోదు. ఓకే, అంటే ఈ మూడిటిని మనం గుర్తుపట్టడం ఎలా అనేది, ఇన్ కేస్ సెంటెన్స్ రైట్ చేసేటప్పుడైనా, లేదు అంటే ఇన్ కేస్ ఎగ్జామ్లో మనం సెంటెన్స్ ఐడెంటిఫికేషన్ చేయాలన్నా, లేదు ఇన్ కేస్ ఎవరితోనైనా ట్రాన్స్లేట్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక హిందీ వాళ్ళు మనతో మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏం అడుగుతున్నారు, అట్లీస్ట్ మనకి హిందీ మొత్తం రాకపోయినా సో వాళ్ళు అడిగే సెంటెన్స్ అది ఏ కాలంలో ఉంది అనేది మనం ఐడెంటిఫికేషన్ చేయాలన్నా మనకి ఈ కాల పైచారణ అనేది కంపల్సరిగా తెలిసి ఉండాలి. అండ్ నెక్స్ట్ దీని తర్వాత ఇంకో టాపిక్ ఉంటుంది మీకు కాల బదలన. అంటే ఒక కాల నుంచి ఇంకో కాల్లో ఒక సెంటెన్స్ ని మనం చేంజ్ చేసేటప్పుడు కూడా మనకి ఈ కాల పైచారణ వస్తేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఏ కాల్లో ఉందో మనం గుర్తుపట్టగలం. గుర్తుపట్టిన తర్వాతే మనం చేంజ్ చేయగలుగుతాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాల పైచారణ ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్తమాన కాల్. సో ఒక సెంటెన్స్ వర్తమాన కాల్లో ఉందో లేదో అనే దాన్ని ముందు మనం చెక్ చేద్దాం. ఓకే, సో ఒక సెంటెన్స్ వర్తమాన కాలంలో ఉంది అనడానికి, లేదా అది ఉండాలి అని చెప్పడానికైనా మనకేంటి అంటే కొన్ని తెలిసి ఉండాలి పర్టికులర్గా. సో అందులో ఏంటి అంటే మీకు కొన్ని రూల్స్ చెప్తాను ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడానికి, లేదా మనం రైట్ చేసేటప్పుడైనా, లేదా వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఐడెంటిఫికేషన్ చేయడానికైనా మీకు ఈజీగా ఒక 3 రూల్స్ చెప్తానండి. అది 3 రూల్స్ని యూజ్ చేసుకొని మీరు అది 3 కాలాల్లో ఏ కాలంలో ఉంది ఆ సెంటెన్స్ అనేది ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. ఫస్ట్ వన్ హెల్పింగ్ వెర్బ్. అంటే హిందీలో మనకి ఇది సహాయక క్రియ. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్ క్రియాకే ధాతు. క్రియాకే ధాతు. నెక్స్ట్ థర్డ్ వన్ కర్తాకే బగల్. సో ఏంటి 3 కర్తాకే బగల్ ఏంటి, క్రియాకే ధాతు ఏంటి, ఇవన్నీ మీకు చెప్తాను చూడండి. సింపుల్ గా ఈజీగా ఐడెంటిఫికేషన్ చేసుకోవడం. ఫస్ట్ ఇవి ముందు తెలియాలంటే మనకి సెంటెన్స్ గురించి తెలిసి ఉండాలి. సో ఫస్ట్ ఒక సెంటెన్స్ అంటే ఏంటి అంటే హెల్పింగ్ వెర్బ్ ఎక్కడ ఉంటుంది, క్రియాక ధాతు అంటే ఏంటి, కర్తాకే బగల్ అంటే ఏంటి ఇప్పుడు చూపిస్తాను చూడండి ఒకసారి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ తీసుకుందాం మనం. మోహన్ నే పడా హోగా ఒక సెంటెన్స్ తీసుకున్నాం. ఈ సెంటెన్స్ లో మనకి ఫస్ట్ హెల్పింగ్ వర్బ్ అన్నాను కదండి, ఈ పక్కన ఏమి లేవు మనకి. యాక్చువల్గా ఎక్కడితో సెంటెన్స్ ఎండ్ అయింది. బట్ ఈ పక్కన ఇంకా మనకి తా, లేదంటే హా, హై, ఇలా ఏమైనా లెటర్స్ కనిపించినట్లయితే వీటిని మనం హెల్పింగ్ వెర్బ్స్ అంటాం, లేదా సహాయక క్రియలు అంటాం. సో ఈ లాస్ట్ లో ఎండ్ అయింది కదా, ఇది మనకి క్రియ యాక్చువల్గా. బట్ క్రియ యొక్క ధాతు అంటే క్రియతో ఇలా మనకి లాస్ట్ లెటర్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం క్రియాకే ధాతు అంటాం అనమాట. నెక్స్ట్ ఇది మనకి స్టార్టింగ్ లో ఉంటుంది కదా, ఇది మనకి కర్త. సో కర్తాకే బగల్ అంటే మనకి ఇది యాక్చువల్గా ఇంగ్లీష్లో నైబర్స్ అండి. అంటే మన ఇంటి పక్కన ఉండే వాళ్ళని నైబర్స్ అంటాం కదా, అలాగే బగల్ అంటే మనం బగల్ అనే వర్డ్ని నైబర్ కింద యూజ్ చేస్తాం అనమాట. సో దీని బగల్ అంటే దీని పక్కన ఏదైనా ఉంది అంటే ఇది మనకి కారక్. ఇలా సింగిల్ లెటర్ లో వచ్చేవన్నీ కూడా మనకి కారక్ ఏంటి అనేది మీకు ఇంక వేరే క్లాస్ లో చేసాను చూడండి. సో నెక్స్ట్ సో ఇది మనకి సెంటెన్స్ లో మనకి చెప్పినవి. మీకు 3 చెప్పాను కదా, ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ అనేది ఎండింగ్ ఉంటుంది, దాని ముందు ఉండేది క్రియ, దాని యొక్క లాస్ట్ లెటర్ మనకి క్రియాకే ధాతు అవుతుంది. సో కర్తాకే బగల్ అంటే కర్త తర్వాత ఉండే లెటర్. సో ఇది మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి హెల్పింగ్ వెర్బ్. అంటే మనకి వచ్చేటప్పటికి వర్తమాన కాలంలో ఒక సెంటెన్స్ ఉందా లేదా చెక్ చేయాలంటే దానికి హెల్పింగ్ వెర్బ్స్ ఏముండాలి, హై, లేదంటే దానికి డాట్ ఉండేదని కావచ్చు, లేదంటే లేదు, హో. ఓకే, సో హై ఇది సింగులర్ లో వాడతాం, ఇది ప్లూరల్ లో వాడతాం అనమాట. ఇది రెస్పెక్టెడ్ గా ఉండేటప్పుడు వాడతాం. ఓకే, హై, హో, ఈ 4 మనకి హెల్పింగ్ వెర్బ్స్ ఉన్నట్టయితే అవి మనకి 4 హెల్పింగ్ వెర్బ్స్ ఎందులో ఉంటాయంటే వర్తమాన కాలంలో ఉంటాయి అనమాట. సో నెక్స్ట్ క్రియాకే ధాతులో మనకి తా, తే,
తి అంటే ఇది పుల్లింగ ఏకవచన్, పుల్లింగ బహువచన్, స్త్రీలింగ ఏకవచన అయినా బహువచన అయినా రెండింటికి తీయ వాడతాం అనమాట. సో ఈ 3 లెటర్స్ కానీ మనకి క్రియ యొక్క ధాతువులో కానీ కలిసి ఉన్నట్లయితే అది మనకి వర్తమానకాలు అవ్వచ్చు. కానీ అయినా మనం కన్ఫర్మేషన్ అవ్వకూడదు అనమాట. మీకు కర్తాకే బగల్ అంటే ఇక్కడ చెప్పాను కదండి, కర్త తర్వాత నే అనే కారక్, నే అనే కారక్ ఎగ్జాక్ట్ గా ఉండకూడదు అసలు. అంటే ఏంటంటే మనకి నే అనే కారక్ కంపల్సరిగా లేకుండా ఉండాలన్నమాట. సో ఒక సెంటెన్స్ లో నే అనే కారక్ లేకుండా ఇలా మనకి ఇవన్నీ ఉన్నట్లయితే అది 100% వర్తమాన కాల సెంటెన్స్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక చెప్తాను చూడండి ఒకసారి. గీత పढ़ रही है, గీత పढ़ रही है. సో ఇక్కడ సెంటెన్స్ రాశాను చూడండి. ఇప్పుడు మీరు ఐడెంటిఫికేషన్ చేస్తారు ఈజీగా. ఫస్ట్ చెక్ చేయాల్సింది ఏంటి, హెల్పింగ్ వెర్బ్ హై. హై ఉంది కదండి, సింగులర్. సో కాబట్టి రహి. చూడండి నెక్స్ట్ క్రియాకే ధాతు అంటే మనకి ఇది ఫస్ట్ వన్ ఓకే అయింది. సెకండ్ వన్ క్రియాకే ధాతు హి, రహి. ఓకే, తాతీలే ఉండాలన్నారు కదా, మరి హీ వచ్చింది కదా అంటే అప్పుడప్పుడు మనం రహి, రహ, రహీలు కూడా వాడతాము. సో అవి కూడా ఇక్కడ మీకు రాసి పెడతాను చూడండి. రహ, రహే, రహి. సో ఈ 3 లేదా ఈ 3 కూడా ఉండొచ్చు. కంప్లీట్ గా రహ అని వచ్చేసింది, రహి అని వచ్చింది కాబట్టి ఇది మొత్తం కూడా పడ్ రహా హే. పడ్ అంటే చదవడం కదా, రహీ హే. సో ఇది మొత్తాన్ని మనం ధాతువు కింద తీసుకున్నట్లయితే సో ఇది కూడా ఓకే అయినట్లే. నెక్స్ట్ మనం చెక్ చేయాల్సిందంటే కర్తాకే బగల్, ఇది కర్త కదా, దీని తర్వాత మనకి నే అనే కారక్ ఉందా, డైరెక్ట్ గా పడ వచ్చేసింది అంటే లేదు. అంటే ఇది మనకి 100% వర్తమాన కాలంలో ఉన్నట్టే. ఓకే, నెక్స్ట్ వన్ భవిష్యత్ కాలం. సో నెక్స్ట్ వన్ మనకి భవిష్యత్ కాలం చూడండి. సేమ్ అన్నింటికి కూడా ఈ 3 ట్రిక్సే, ఈ 3 ట్రిక్స్ ని యూజ్ చేసుకుందాం. బట్ ఇందులో మనకి ఏంటంటే హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ఉండవు, నో హెల్పింగ్ వెర్బ్. మనకి భవిష్యత్ కాలంలో ఎట్లాంటి హెల్పింగ్ వెర్బ్స్ అనేవి ఉండవు అనమాట. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి, క్రియాకే ధాతు. క్రియాకే ధాతువులు ఇందులో వచ్చేవి ఏంటంటే గా, గే, గి. గా, గే, గి ఈ 3 వస్తాయి అనమాట. గా, గే, గి అంటే ఇది పుల్లింగ ఏకవచనం, పుల్లింగ బహువచనం, స్త్రీలింగ ఏకవచనం లేదా బహువచనం. సో మనకి క్రియ యొక్క ధాతువుతో ఈ 3 అటాచ్ అయినట్లయితే అవి భవిష్యత్ కాలం చెప్పొచ్చు. బట్ అయినా కూడా ఇందులో కూడా మనకి కర్తకే బగల్ అంటే కర్త తర్వాత నే అనే కారక్ ఉండకూడదు, నే అనే కారక్ మనకి ఉండకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సెంటెన్స్ చెప్తాను చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది కాదు చూడండి. షాయద్, शायद वह कल आएगा. ఇన్ కేస్ వాళ్ళు రేపు రావచ్చు, కల్ ఆయేగా రేపు రావచ్చు అని చెప్పాను కదా. ఇది హిందీ వచ్చి కాబట్టి సెంటెన్స్ చెప్పేసాను, మీకు రాదు. ఇది భవిష్యత్తు కాలం అవునా కాదా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ వన్ ఏంటి, మనకి హెల్పింగ్ వెర్బ్ ఉండదు, ఎలాంటి హెల్పింగ్ వెర్బ్ లేదు. సో ఎండ్ అయిపోయింది. సో నెక్స్ట్ వన్ గా, గే, గీలో ఏదో ఒకటి ఉండాలి, మనకి ధాతువులో ఘా ఉంది. సో అంటే ఇది మనకి సెకండ్ వన్ కూడా చెక్ అయిపోయింది. థర్డ్ వన్ నే అనే కారక్ ఉందా లేదా, కర్త తర్వాత ఇది కర్త, దీని తర్వాత నే అని ఉందా లేదు. అంటే 3 ఓకే కాబట్టి ఇది 100% మనకి భవిష్యత్ కాలంలో ఉన్నట్టే. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ భూతకాల్. సో ఈ భూతకాల్ సెంటెన్స్ యాక్చువల్ గా సింగిల్ లెటర్ తో మనం ఐడెంటిఫికేషన్ చేసి వచ్చి మూడింటిలో నుంచి ఫస్ట్ రూల్, సెకండ్ రూల్, థర్డ్ రూల్, ఈ థర్డ్ రూల్ తోనే మనం దీన్ని ఓకే చేయొచ్చు. ఇన్ కేస్ నేను కారక్ లేకుండా కూడా సెంటెన్సెస్ వస్తాయి, అది ఎలా చూద్దాం. ఫస్ట్ రూల్ ఇందులో మనకి హెల్పింగ్ వెర్బ్స్ ఏమొస్తాయంటే తా, తే, తి. చూడండి ఇక్కడ తా చెప్పాను, ఇక్కడ కూడా తా చెప్తున్నాను. ఇక్కడ తా వచ్చింది మనకి ఏంటి అంటే ఇది మనకి క్రియ యొక్క ధాతువు, కానీ ఇది మనకి ఇక్కడ హెల్పింగ్ వెర్బ్. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ క్రియ యొక్క ధాతువులు ఏమొస్తాయి, యా, ఏ, ఈ. ఇక్కడ 9 హెల్పింగ్ వెర్బ్స్ వస్తాయండి, చూసుకోండి ఒకసారి. ఆ, ఏ, ఈ.
నెక్స్ట్ ఆకి మాత్ర, ఏకి మాత్ర, ఈకి మాత్ర. ఈ 9 మనకి ధాతువులుగా కానీ కనపడే ఏంటి సెంటెన్స్లో అది 100% మనకి వర్తమానకాలు అవ్వచ్చు. వీటన్నింటికన్నా ఫైనల్గా నే అనే కారక కానీ ఉందంటే అది 100% ఆ సెంటెన్స్ మీకు భూతకాలంలో ఉన్నట్టే లెక్క. నే అనే కారక వచ్చింది అంటే ఇంక వేరే కాలం అయ్యే ఛాన్సే లేదు మీకు. చూడండి ఒకసారి, మోహన్, మోహన్ నే పడా హోగా. మోహన్ అనే వ్యక్తి చదివేసి ఉండొచ్చు. ఫస్ట్ మీకు డైరెక్ట్గా థర్డ్ వన్ దగ్గరికి వెళ్ళిపోండి దీనికి. సో కర్తకే బగల్ మే నే అనేది ఉంది. ఇది 100% భూతకాలం, తిరిగి చూడక్కర్లే. ఇన్ కేసు లేదు, ఇది మనకి ఇవ్వలేదు. మోహన్ బడా హోగా అన్నాను. సో క్రియ యొక్క ధాతువులు ఒకసారి హెల్పింగ్ వెర్బ్ చూడండి, హెల్పింగ్ వెర్బ్ లేదు. అయినా సరే ఇది వర్తమాన కాలం కాదని మీరు డిసైడ్ చేయొద్దు. సో నెక్స్ట్ గా, ఇక్కడ ఘా అనేది వచ్చింది కదా, అంటే ఇది భవిష్యత్తు కాలం అవ్వాలి కదా, కానీ భూతకాలం ఎలా అయ్యింది అది కూడా చెప్తాను. ఇందులో యాక్చువల్గా కొన్ని టైప్స్ ఉంటాయి మనకు, వర్తమాన కాలం, భూతకాలం, భవిష్యత్ కాలంలో. ఆ టైప్ చెప్పుకునేటప్పుడు ఇది మీకు అర్థమవుతుంది. సో నెక్స్ట్ గా అనేది అయింది కదా. సో నెక్స్ట్ ధాతువు చెక్ చేయండి ఒకసారి. ఆకి మాత్రం ఉంటుంది అని చెప్పాను మీకు. ఆకి మాత్రం ఇందులో వస్తుందండి, మనకి ఇందులోనే వస్తుంది. అంటే ఇది భూతకాలం, అంటే ఇది చూసి కూడా మనం చెప్పొచ్చు. ఈ విధంగా కూడా ఇది మనకి భూతకాల కింద లెక్క అనమాట. సో ఈ విధంగా మనం ఈ 3 ట్రిక్స్ మీరు యూజ్ చేసుకున్నట్లయితే ఈజీగా మనకి ఇచ్చిన సెంటెన్స్ ఏ కాలంలో ఉంది, లేదా ఎవరైనా మాట్లాడేటప్పుడు వాళ్ళు ఏ కాలంలో యూజ్ చేస్తున్నారు, వాళ్ళు నిన్న గురించి చెప్పారా, రేపు గురించి చెప్తున్నారా, ఈ రోజు గురించి చెప్తున్నారా అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది అనమాట. సో ఈ విధంగా మనం కాలాన్ని ఐడెంటిఫికేషన్ చేయొచ్చు. ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ ఆల్.